తీయగా చల్లగా. సంపత్. Baby, just give me love. Ooh, baby, I want it now. Ooh, baby, just give me love. Ooh, baby, I want it now. Hey! Ooh. Hey! అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అరే సిల్క్ చుడీదారులు కాంచీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, I want it now. Ooh, baby, just take it now. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది. నా మనసంతా తెగ అల్లరి చేసింది. ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కోగిట్లో నిన్ను బంధించేసైనా. అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసైనా హద్దులు మీరి చెత్తకు చెరి కలబడిపోనా. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, I want it now. Ooh, baby, take it right now. హే కళ్యాణి నచ్చిందే నీవోని నీ తోడే కోరిందే జవాని. ఎర్రని బుగ్గలకి వేసైన గాలాన్ని నీ వంపుల సొంపులకి ఒక మన్మథ బాణాన్ని. అరే ఎన్నో ఎన్నో అందాలున్నాయి ఈ లోకంలో చిన్నారి. అన్నిట్లోకి నువ్వే మిన్నా కథ సుకుమారి. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. సంపత్ సార్ నమస్తే సార్. ఎరగదీసావమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే నువ్వు స్వగాత్రంతో పాడాలని ట్రై చేసావా లేదా డిఎస్పి గారిని సార్ ఒరిజినల్ వాయిస్ తోనే పాడడానికి ట్రై చేశాను సార్. ఇమిటేట్ చేసావు? అంటే నేను పాడిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే ఆ పెక్యులర్ వాయిస్ కదా వినగానే వెంటనే మారిపోద్ది, కొద్దిగా ట్రై చేయి అలాగా అని చెప్పి అనడం వల్ల కొద్దిగా వాయిస్ ఎవరిది? డిఎస్పి గారి సార్. అందుకని కొద్దిగా ఇమిటేట్ చేయాల్సి వచ్చింది సార్. నేను ముందు నార్మల్గా ప్రాక్టీస్ అయ్యాను. ఇది ఆర్కెస్ట్రా లేకుండా డిఎస్పి గారి లాగా ఒక లైను అదే లైను నీలాగా నువ్వు పాడు, ఎవరిని ఇమిటేట్ చేయకుండా. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది,
నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా ఇప్పుడు నీళ్ళ పాడు. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా. పెద్ద వ్యత్యాసం లేదు. ఏమంటావు చరణ్? సార్ నాకు తెలియలేదు సార్ తేడా. తేడా తెలియలేదు కదా. ఒక టెక్నిక్ ఉంది డిఎస్పి గారిని ఇమిటేట్ చేయాలంటే. అందమైన భామలు పాడు. అంత చరణం వద్దు. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. ఇప్పుడు ఇమిటేట్ చేసావా? లేత మెరుపు దగ్గర చేశాను సార్. అరలేత మెరుపు తీగలు అంటే ఎక్కువ ఎయిర్ అలాగా. ఇక్కడ నీ కంఠం మీద చెయ్యేది ఒకసారి నొక్కే, బాగా నొక్కు, బాగా నొక్కు. ఆల్మోస్ట్ ఊరేసుకుంటున్నట్టు. ఇప్పుడు పాడు. అది నొక్కి పాడు. ఇప్పుడు నొక్కు, బాగా నొక్కాలి. నొక్కు. నువ్వు బాగా నొక్కు. ఎంత డీప్గా నొక్కితే అంత వస్తుంది. బాగా డీప్గా నొక్కు. అందమైన ట్రై చేయమ్మా. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ఇప్పుడు మిమిక్రీ చేసేటప్పుడు కంఠం ఒకటే కాదు, గాత్రం అనేది కంఠంలోంచి ఉద్భవించే శబ్దం నాభి నుంచి అంటారు. అవును సార్. నాభి నుంచి అక్కడ జనరేట్ అయ్యే శబ్దం కంఠంలోంచి వచ్చి ఈ పెదాలు, దంతాలు ఇవన్నీ కూడా సహకరిస్తాయి. సో వాళ్ళన్నింటినీ కూడా ట్విస్ట్ చేస్తూ ఇమిటేట్ చేసినప్పుడు ఇంకా బాగా వస్తుంది. నువ్వు అది ప్రాక్టీస్ చేయి. చేస్తాను సార్. మిమిక్రీ చాలా అద్భుతమైన విద్యమ్మ. అసలు మనం అందరం కూడా మిమిక్రీతోనే మనం పైకి వచ్చాం. ఎలా తెలుసా? మనకందరికీ ఫస్ట్ నేర్చుకున్నది మిమిక్రీయే. ఎలాగా? మిమిక్రీ అంటే ఏంటి తెలుగులో? ఒకళ్ళని ఇమిటేట్ చేయడం, అనుకరణ కదా. అమ్మగారు ఏమంటారు? మనందరికీ మాతృమూర్తులు వాళ్ళు ఏమంటారు? మనకు మాటలు రాని టైంలో అనమ్మా, అమ్మ అమ్మ. ఒక్కోసారి ఒక్కొక్కళ్ళకి అత్త అని వస్తుంది, ఒక్కొక్కళ్ళకి అత్త ఎక్కువగా అత్త ఉంది కదా, నాలుగు టచ్ అయ్యేది. కొందరికి అది ఈజీగా వస్తుంది, కొందరికి అమ్మ వస్తుంది. వాళ్ళు నేర్పిస్తారు. మనల్ని ఇమిటేట్ చేయమని అడుగుతారు. అమ్మ ఏదాను, అమ్మను మనం అమ్మ నువ్వు బోల్డ్గా అంటున్నావు. అలా కాదు, చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చి రాని ట్రై చేస్తున్నారు. సో అదంతా ఏంటంటే మిమిక్రీ అంటే ఏదో కామెడీ కాదు. అది మిమిక్రీ అంటే కామెడీ అయిపోయింది. అలవాట్లో ఎవరినో అనుకరించడం, నవ్వుకోవడం, జోక్ చేయడం అనేది కాదు. మిమిక్రీ అంటే అనుకరణ. మనం అనుకరించి పెద్దలను అనుకరించాలి. వారి యొక్క సంస్కృతిని, వారి అలవాట్లని, మంచి అలవాట్లని మనం అనుకరించాలి. అనుకరించడం అంటే జస్ట్ మిమిక్రీ కాదు. సో అనుకరణ అనేది కాన్స్టెంట్గా చేసే వాళ్ళకి ఇది కూడా సాధ్యపడుద్ది. అప్పుడు నీకు చూడు, అప్పుడు దేన్నైనా సరే ఈజీగా ఇమిటేట్ చేయగలుగుతావు. అలా ఇమిటేట్ చేస్తూ నీ స్వధర్మాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉంచుకోగలగాలి. ఈ రెండు కత్తి మీద సాము లాంటిది. నీ ఒరిజినాలిటీ నీకు ఉంచుకుంటూనే అనుకరణ విద్యని పట్టుకోవాలి. అప్పుడు నువ్వు రకరకాలుగా వాయిస్లు మారుస్తూ బాలు గారి లాగా నువ్వు రాణించగలుగుతావు. సో కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ యువర్ టైమ్ ఆన్ మిమిక్రీ. మిమిక్రీ అంటే ఇంగ్లీష్లో అంటే కామెడీగా ఉంది. అనుకరణ. చక్కగా అనుకరించాలి, దాన్ని చేజిక్కించుకోవాలి ఆ స్టైల్. అప్పుడు నీకు వర్సటైల్గా రకరకాల స్టైల్స్లో పాడగలిగేది ఇది విద్య పట్టుబడుతుందని సూచిస్తూ చక్కగా పాడడం. ఇందులో మంచి ఎనర్జీ, నీ పెర్ఫార్మెన్స్లో ఎనర్జీ మెయింటైన్ అవ్వడానికి సహకరించిన నీ దుస్తులకి, ఆ దుస్తులు కుట్టిన ఆయన ఎవరైతే ఆయన టెక్నీషియన్కి కోటి దండాలు, శతకోటి దండాలు. సంపత్ సార్ నమస్తే సార్. మాట్లాడే ధైర్యం చేస్తున్నా. కిరణ్ గారు మొత్తం సంపూర్ణంగా సవివరంగా ఎన్నో విషయాలు చెప్పారు. పాట గురించి, పాట పాడే విధానం గురించి, ఎలా పాడితే ఎలా వస్తుంది అన్నీ సవివరంగా చెప్పారు. నువ్వు బాగానే పాడావు. నాకు ఇంకా దాని గురించి ఏమీ మాటలు లేవు. కవిత్వం గొప్ప, మానవత్వం గొప్ప. అంటే కవిత్వం గొప్పది, మానవత్వం అనేది గొప్ప కవిత్వం అని నమ్మిన మానవతా మూర్తి. సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. మనస్ఫూర్తిగా దానికి ఆనందంగా ఉంది. ఆయన ఈ కార్యక్రమాన్ని బహుశా చూస్తూ
ఎంత మురిసిపోతున్నారో, ఎంత పొంగిపోతున్నారో. ఈ కార్యక్రమం కోసం ఆయనతో నేను ఒక అరగంట మాట్లాడి చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి సేకరించుకున్నాను, రాసుకున్నాను కూడా. ఇక్కడ ప్రస్తావించాలని మనస్ఫూర్తిగా భువన్ చంద్ర గారికి అభినందనలు, ధన్యవాదాలు. సంపత్, నమస్తే మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ డిఎస్పి గారు చేసిన వాటిల్లో. అండ్ వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ లిరిక్స్, వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అండ్ వండర్ఫుల్ సింగింగ్. ఆఫ్ కోర్స్ అది మళ్ళీ మా కోసం వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.